ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద రజక సంఘం ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆవిష్కరించారు. అనంతరం ఐలమ్మ పోరాటాలను గుర్తు చేస్తూ మంత్రి సీతక్క మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం, ఉద్యమాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏటూరు నాగారంలో ఐలమ్మ విగ్రహాన్ని మండల కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఐలమ్మ పోరాటాలను ఆదర్శంగా తీసుకొని తాను ఉద్యమాల్లో పాల్గొన్నానని మంత్రి పేర్కొన్నారు. కోటి ఉమెన్స్ మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అనంతరం పలువురిని మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజ్, సారయ్యలు శాలువాలు కప్పి సన్మానించారు. మరి కలియుగ దైవం పరమావధిగా మరి బసవరాజు సారయ్య గారు సంక్షేమ శాఖ మంత్రిగా తెలంగాణ నిప్పు కనిక వీరాడి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ వారి చేతుల మీదుగా జరుగుతున్నది. గట్టిగా మీ చప్పట్లతో తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి గుర్తుపరంగా పేరు పొంది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల వీరోచిత వెల్కమ్ టు ది రైడ్. మరి చిట్యాల ఐలమ్మ వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ నేను సైతం అంటూ దూసుకుపోతున్నటువంటి మా గౌరవనీయులు మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. వీరనారి ఐలమ్మ చరిత్ర తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక ఇంట్లో శుభకార్యం కానీ అది ఎలాంటిదైనా కానీ మహిళ అంటే మనమంతా కొంచెం వెనక్కి జరిగి ఓపికతో నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. చిట్యాల భిక్షపతి తెలంగాణ అన్న థ్యాంక్ యూ. చిట్యాల భిక్షపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.